చెప్తున్నా 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణలో మీరు చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా నిన్న ధర్నా అంట ధర్నా ఏం ధర్నారా 12 సార్లు ఎక్కించినారా మీ వాడు ఎట్లా ఎక్కించినాడు తెలుసా మీకు ప్రతి వస్తువు కొన్ని అదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు తెలియకుండా అంతా ఎక్కించినాడు షేర్ మార్కెట్ మాదిరే దా ఉంది చూడ మొత్తం వస్తువు పెరిగిందంటే ఇక్కడ కరెంటు పెరుగుతుంది అప్పులు పెరిగినాయి ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ వీళ్ళు ఎవరో చెప్పినంట వాడు చెప్పినంట వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంట తీసి మమ్మల్ని దేవాలయం పోతే అవసరిస్తుంటారు ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది ఏవప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు కదా దరిచేసిన కొడక ఈ పొద్దు వచ్చింది నీకు ఏడుపు ఆడపిల్లల గురించే పనికి బాగా నాకు కొడక్క మూసుకోరా మూసుకో కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు మాట కూడా రాదు వాడికి మాట రాదు సిగ్గులే ఈ బుద్ధి ఏడుస్తాను ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే చేయలేదు కాబట్టి అయినాం మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1 నువ్వు A1 ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తెలియదు వచ్చి ఉతికి ఆరేస్తా అట్లానే ఖర్చు తీసుకుంటా ఏమొద్దు ఆడోలా పాపం నీ భార్య ఒక్కటే పాపమ్మా బ్యాటరీ లేని నా కొడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదురా నీ ముఖంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు ఆ రోజే ఉండాల్సింది నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు ఏడున్నారో మాకే తెలియదు జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా రోడ్లేకి రాణిస్తారు ఎందుకు రానియాలా లేదంటే చెప్తారు కార్యకర్తలకు నో మోర్ బంద్ బై వైఎస్ఆర్ ఏమి మనం కష్టపడలే మనం అందరం కార్యకర్తలము ఒక్కోరి మీద ఎన్ని కేసులు ఎందుకు రాణిస్తారు ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు అన్నీ చేయించుకుంటారు నదులు చేయించుకుంటారు అన్నీ నేనైతే కార్యకర్తలు కోరుతాను మన పెద్దవాళ్ళు చెప్పరు వాళ్ళు ఏదో ఎందుకు చేయాలనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు నేను కార్యకర్తలనే అడుగుతాను నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు పెద్ద ఆయన మరి సీఎం గారు క్షమించండి మీరు ఇంకా పాతకాలం మంచి అంటే అదే ఎంత అవసరపడ్డారు సార్ అందరూ నో మోర్ బంద్ బై వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాను ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి ఉతికి ఆరేయండి ఏమే నీచంగా మాట్లాడుతున్నారు అందరినీ ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు ఈ అబ్బా ఈరోజు వచ్చిందిరా నీకు మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే ఇంట్లో మీ ఊర్లో అడుగు ఎవరో వ్యక్తి చెప్తారు చెప్పురా అడుగురా ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా ఏడుపు మా ఇంట్లో ఆడలు మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంతమంది చూపే పెట్టినాం మా ఇంట్లో
నేనుగా వదలరే నిన్ను పేరుని నానిగా నేను ఆడించి కొడుతు కూడా ఎవరు లేరు నీకు నాకు తెలుసు సిగ్గులా ఏడుస్తాను ఆడోళ్ళు అండి వీళ్ళంతా ఆడోళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడోళ్ళు కాదు ఈ బుద్ధి వచ్చిందిరా నీకు దరిద్రం నా కొడక్క రక్తం చుక్కలేదురా నీకు మానుకోరాలే సరెండర్ కాబో నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ వరకు చేయలేదు ఎస్పీకే ఫోన్ చేసింది నేను సరెండర్ అయినా చేయని దానికి నేను సఫర్ అయినా నేను సఫర్ అయితే మేలే నా కొడుకు సఫర్ అయినాడు నా మనవరాలు అందరూ సఫర్ అయినారు నీకు అసలు ఫ్యామిలీ ఉందరా ఈ ముందు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోయినావు నువ్వు తెలుసా నీకు ఎన్ని ఓట్లతో ఓడిపోయినారా 50,000 చిల్లరతో ఓడిపోయినావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావరా ఇదిగో నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు నీ మెజారిటీ నువ్వు ఈ ముందు మాట్లాడతావు బియ్యం అమ్ముకుంటే నా కొడక బియ్యం అమ్ముకుంటేది ఇవన్నీ నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చింది నీకా ఇతరులు అంత ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకి ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు ఏంది నీ క్యారెక్టర్ ఉందా నీకు నీ క్యారెక్టర్ ఉందరా నీకు పైనకి నా కొడక్క మానుకో నువ్వు చేయకపోతే పోయి సర్వడరుగా 52,000 నువ్వు 52,000తో ఓడిపోయినవరా ఆ పొద్దేమో హ్యాపీగా చేస్తారు మేమేం భయపడలేదే ఆ పొద్దుకు భయపడినా ఈ పొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతాం ఈసారికి నా కొడుకు ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో ఈపులు విమానం వస్తాయి నీకు ఆపదేమో ఎగురుతురి ఆపద కనపడలేదా నీకు ఆడవాళ్ళు ఈ మధ్య కనిపించినారా నీ భార్య అందరికి భార్యలు ఉంటారు ఇంకా మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉన్నాయేమో ఎవరికి స్టెప్నీలు లేవు దానికి మళ్ళీ అక్కడికి మానుకోరే ఈసారి కనిపించుదాం అనుకో బండ బూతులు తిట్టి నీ మొత్తం హిస్టరీ చెప్తా